కాల్ తీరా పక్కన పెట్టి నరికిసా అమ్మ అయిపోయింది అమ్మా చెవులు చెట్టు గాలి ఏడ్చేస్తా అందుకు అలాగా ఉన్నా వెళ్ళు దేవి పార్వతి స్వామి ఎక్కడ చేను కుమ్మతి దానికి రేట్ లేదు ఓ పెద్ద గల్ల ఉంది గల్లాలు పోచి భీమ్ ఆడిచి భీమ్ మెత్తాను బియ్యం పుట్టి సమ్మితో గెలాలా దేవి స్వామి గౌరి ఇలా రండి నా ఇప్పుడు పార్వతి కూర్చోండి స్వామి ఉమా కూర్చోండి నా అలాగనే గౌరి కూర్చోండి స్వామి ఏటో తొందర ఏటండి రాయ్ సేవక ముందు మొగలే కూర్చోవాలి రాయ్ కదా మాలో ఎవరు కూర్చుంటే ఏమైపోయింది ఓలమ్మ తగ్గర్రా ఇల్లు అనుకుంటారు ఇది అనుకుంటారా రాయ్ అమ్మా మనము ఆడవారు అవును స్వామివారు మగవారు మొగోలు కాడను గౌరవం ఇవ్వాలి అవును అందుకు ముందు మొగోలు కూర్చుంది వెనకతల ఆడలు కూర్చోంతాం తర్వాత కూర్చోంతామండి కూర్చుగా బుద్ధలతో కూర్చోండి ఇతను పార్వతి కూర్చోండి స్వామి నీ ముందు కూర్చున్న గౌరి కూర్చోండి నాథ కూర్చున్న పార్వతి ఏది కూర్చోండి పొంచి కూర్చోండి కూర్చోండి తన ఇష్టం తనకు నచ్చినట్టే కూర్చుంటారే నచ్చినట్టు కూర్చుంది కుదరదే కూతురా మా పొరుణ్ణి వచ్చి రేట్ చేసుకున్నామా చేస్తాడు గేదెలు గడ్డడానికి అట్టుకి ఎక్కాడు ఒక చేతి టోసం పట్టుకోండు ఇందులో కాలు తేలిపి ఒకళ్ళ మీదకి ఒకళ్ళ కిందకి అయిపోయి అట్లాంటివేమీ జరుగు మేము దేవతలమమ్మా ఎవరు మేమే అవునరా ఓరు బావా ఓరు గిల్లకలగండి ఏడు చేస్తున్నారా ఓరు జమ్మ బావా వీళ్ళు దేవతలట వీళ్ళిద్దరికి నెల రోజులు ఇంట్లో పెట్టి తాళమే సొగ్గిరా ఈ లోకాన్ని సృష్టించిన వాళ్ళమమ్మా సృష్టిస్తారు శీతాకాలం అనుకున్నావు ఇంట్లో పెట్టి తాళమే తెచ్చుకోవడానికి వచ్చింది దేశీకాలము నెల రోజులు అక్కర్లే 3 రోజులు ఇంటి పెట్టి తాళం వేసాము ఎలకలకి ఎండిపోతారు ఒక్కలు ఉన్నాం ఓయ్ నా చిట్టి తల్లి కూర్చోరమ్మా కూర్చోమంతవా అలాగేనమ్మా ఒక కంద కాల్ అమ్మా అమ్మా ఎప్పుడైనా ఎక్కడైనా చోటైనా ఇట్లాంటి దివ్య స్వరూపము చూసావమ్మా ఏమమ్మా లైటింగ్ కరెంట్ ఉంటే ఊరల్లా తెలిపే లేకపోతే అంతా చీకటే పాపులము మేము అమ్మా అటు కాదు ఇటు చూడు నా పరమేశ్వరుడు చాలా అందముగా ఉన్నారు ఓహో బ్రదరు నీకు దండము నీకు బెదరంతాము మీరు దేవుళ్ళు మేము 3 నోర్లము మీకు బెదరు అంతమంది జాగ్రత్తగా మెస్సులు తెలుసు నా నీల మేఘ సాయిడే మందాల రోహముడే ఏ మనము ఏమి సన్నము ఏ ముంపు ఏం సొంపు ఏం వైపు ఏమి కైపు పాయగాడు పేసు బ్రాహ్మణము నీకు కాదన్నా నీకంతాము మా ఆడు కొడుకు మా తాత కొడుకుంది నీకెందుకు బాధ స్వామి ఏమి ఇదేంటండి ఇది త్రిశూలం సేవక త్రిశూలమా కత్తుబరు కొనుక్కో అదెందుకు నిన్ను సంహరించడానికి ఎవరికి నీకే నన్ను సంహరిస్తాను అలాగే ఇంకే పూచి లేదు వీళ్ళకి అద్దెకి రాజమండ్రి సెంటర్ సరికే పప్పు పోతండి 2 గుద్దులు మొదలు పెడతాను అవునమ్మా అమ్మా ఇల్లు ఇదేటమ్మా ఇది ఏదమ్మా ఇదే అదే అది కోడి నాగే ఏటమ్మా కోడి నాగమ్మా కోలమ్మ నాగో కోడి నాగా కోడి గుష్టమైన పాము ఇదేనే అవునమ్మా అది ఏంటి మంచి వయసు పట్టున్న పాము అవునమ్మా నా పరమేశ్వరుడు తనకు ఆభరణాలు అవి పాము గొప్పసారి కొడుతుందమ్మా అవునమ్మా అవునమ్మా నాకు తెలియకూడదు కానీ అది ఎప్పుడు అక్కడే ఉంటది అయ్యో తల్లి నిరంతరము కూడా అచ్చోటే ఉంటదే తల్లి ఎప్పుడున్నా ఒకసారి పొట్టలో దూరదా అలా కాదమ్మా చూడు మిడి పెంచి పడే టైం అయ్యిందే ఈ మంచుకు దొరికిపోయింది పాము సల్లెట్టిపోయి మొత్తం అయిపోద్ది అట్లాంటివి ఏమి జరగవు నోరు మూసుకొని ఏటుడు వెండి చెప్పిన పాములు కేటది మనసు విలువలు ఆడేస్తుంటారు అవునమ్మా దాని సొక్కి కానీ ఇల్లుదో కింద అది వైరాగ నాగే మంటే ఎక్కడ మనుకోండి పట్టమండి
అవునమ్మా ఆ. అదే కర్రలు మెలాలకు ఉండిపోయింది. అది పెద్ద పామమ్మా. పెద్ద పామా ముసలి పాము ఇంకేటి ఆడుతుందా పాము? అది ఆడలేదు కానీ అది ఏంటి ఏడు తింటది? పాలు గుడ్లు. పాలు కోడిగుడ్లు బంగాళదుంప ఏమి మీ పాము కోడిగుడ్లు పెడతారా బాదుగుడ్లు పెడతారా? కోడిగుడ్లు తాగుతుంది, పాలు తాగుతుందమ్మా. కోడిగుడ్లు తాగుతుందా, పాలు తాగుతుందా? ఇల్లు తాగదు. సాయంత్రం వయసు మా ఊరు మొగులు కావాలా ఎంసీ 8PM GR MH రాయల్ గ్రీన్ బ్రాండ్లు లేవటి ఇప్పుడు 120 130 150 180 260 స్వామి అది ఏటో గాని 6 కిలోలు పాములు ఆడుతాయండి, గొప్పసారి ఆడుతాయండి. మాత్రం చూడు లింగాలు రేపు మళ్ళీ ఇరుగుడు కూడా తల లేపి లింగాలు పాము. దేవి గౌరీ స్వామి ఆడుకుందామా దేవి? అవునండి సేవక నీ ముక్కులు దూదెట్టా స్వామి. ఏమి అవును ఏం మాట్లాడతారు? సేవక హుషారుగా చకటీ బాల్ ఆడతాం సేవక. అటువంటి పోడు ఆట మోకరావు ఏమాట వచ్చా పుల్లాట పుల్లాట ఎలాగ ఆడతారా? కొట్టు కడతారా, ఒక పుల్లు కొట్టుకుంటారా, బుచ్చుకు 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 పోతారా, దేవుతారా, ఎవరు చెయ్యి పొలతాయి దాని పంట అయిపోయి. పొల దొరికిందా నీకు? ఈడికి దొరికిందిరా దేవి స్వామి. దేవి ఈ పందెం మీరే గెలిచారా నాథ? అవును గౌరీ. నన్ను వేయమంటారా వాడమ్మ దేవి? అమ్మా ఈ పందెం మనమే గెలిచామే. నాకు ముందే తెలిసే కూతురు తలుపు మగలు 2 ట్రిప్స్ చల్లగా అయిపోతాయి. స్వామి ఏమి కాలిసేయండి ఏంటి ఖాళీ చేయడం? మీ మగోళ్ళకి డాబు డూబగా డొక్కులో నొప్పి ఉండదు. ఆడలైతే కోరుకుంటా జోబులు సిల్లర్ ఉండాలా? మీలాంటి మగోళ్ళు పేకాటకి వెళ్తే పేకట్లో ఫుల్ డబ్బులు వస్తే ఏడు చేస్తారు తెలుసునా? ఏం చేస్తారు? తల్లికి పొట్లం పిల్లకి పొట్లం పిల్లకి పొట్లం ఇంటికి పొట్ల తెస్తారు. డబ్బులు రాలేదు అనుకో తల్లికి తోపు పిల్లకి తోపు ఇంటందరికి తోపులే. ప్యాకెట్లో కొంచెం డబ్బులు పోతే ఏడు చేస్తారు. ఏం చేస్తారు? బొర మీద కొంచెం ఇంటికి స్వామి. ఒక పందెం మీరు గెలిచారు, ఒక పందెం నేను గెలిచాను పార్వతి. ఈ పందెములు ఏవి కావు నాథ. దేవి 3వ పందెం ఎవరిదైతే వారిదే. దేవి వేసి భాష చేసివయ్యా. అయ్యో దేవి ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని